కాకినాడ తీర ప్రాంత పరిరక్షణకు ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ మడ అడవుల అంశం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వంపై విధించిన జరిమానా భారం ఒక పక్క, మడ అడవుల ప్రాంతాన్ని చదును చేసేందుకు కాకినాడ నగరపాలక సంస్థ 20 కోట్ల రూపాయల నిధులు వెచ్చించడం వంటి విషయాలు సర్కారుకు సమస్యగా మారాయి. అయితే మడ అడవులు ధ్వంసం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై వెలువడుతున్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలు దిద్దుబాటు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు జిల్లా అటవీ శాఖ విభాగం ఆధ్వర్యంలో మడ ప్రాంత పరిరక్షణపై చర్చా వేదిక కార్యక్రమం నిర్వహించారు. మడ అడవులను రాష్ట్ర ప్రభుత్వం కాపాడుతుందనే ఒక నినాదాన్ని ప్రజల్లో తీసుకువెళ్లేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారాణి అందిస్తారు. రాష్ట్రానికి లేనంత తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ మాత్రమే ఉంది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు అతిపెద్ద తీర ప్రాంతం గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ సాగర్ తీరానికి మాత్రం ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవాలి. ప్రకృతి ప్రసాదంగా ఏర్పడిన మడడుగులు కాకినాడ సాగరాన్ని రక్షిస్తూ కాకినాడను ముంపుకు గురి కాకుండా కాపాడుతుంటాయి. ఇందుకే శాస్త్రజ్ఞతలు పరివిధాలుగా చెప్తూ ఉంటారు మడడుగుల పరిరక్షణ కోసం. అయితే గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలకు స్థలాలు కేటాయించే విషయంలో ఇక్కడ మడడుగులను కాకినాడలో స్థలాల కొరత వలన మడడుగులను చదును చేసి ఇంటి స్థలాలుగా మారుస్తున్నారనే క్రమంలో హైకోర్టులో వాద్యం దాఖలైంది. దీనిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGT విచారణ జరిపి మడడుగులను ధ్వంసం చేశారని రాష్ట్ర ప్రభుత్వాన్ని జరిమానా విధిస్తూ తదుపరి ఇంకా ఆదేశాలు చేసేందుకు సమయం గడువు కోరింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సరిదిద్దే ప్రక్రియలు చేపట్టినట్టుగా అనిపించే విధంగా ప్రెస్ అకాడమీ మరియు జిల్లా అటవీ శాఖ ఈ రెండు సంయుక్తంగా ఈ మడడుగుల పరిరక్షణ కోసం ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే విషయాన్ని చర్చా కార్యక్రమం నిర్వహించాయి. అయితే ఈ చర్చా కార్యక్రమం తూతుమంత్రంగా సాగినప్పటికీ ఇందులో భాగంగా మడడుగులను ఏ విధంగా రక్షించాలనే అంశాన్ని కేవలం నామాత్రంగా నిర్వహించారు. ఈ నిర్వహించిన పాటు మడడుగులు సాధారణంగా ఈ తీర ప్రాంతాన్ని ఏ విధంగా రక్షిస్తాయనే అంశాన్ని కాకుండా దీని గురించి మనం కేవలం ఉపన్యాసాలతోనే గడిపేయడం ఇక్కడ చర్చనీయాంశంగా చెప్పుకోవాలి. ముఖ్యంగా తీర ప్రాంతం అయితే మడడుగులు ముఖ్యంగా వేర్లు పైనుండి ఇవి మట్టి ఇసుక కొట్టుకుపోకుండా ఇవి గట్టిగా పట్టుకోవడం వల్ల, అలాగే ఉప్పు నీటి ప్రాంతంలో కూడా ఇవి మనుగడ సాధించడం వల్ల మడడుగులకు విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. ఇందులో అనేక రకాల 42 రకాల జంతు జీవాలతో పాటు ఎలకలు సైతం చెట్లపైన జీవించడం ఇక్కడ ప్రత్యేకతగా చెప్పుకుంటారు. ఈ మడడుగులు ఎల్లప్పుడూ నీటితో బురదతో నిండి ఉంటాయి. ఇటువంటి మడడుగులు తీర ప్రాంతాన్ని పరీక్షిస్తుండడంతో పాటు ఈ కాకినాడకి ఎంతో కొన్ని చోట్ల మాత్రమే వీటి పెరుగుదలకు ఆస్కారం ఉండడంతో వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా పర్యావరణవేత్తలు అలాగే శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారు. అయితే కాకినాడలో ఈ ఇళ్ల స్థలాల కోసం చదువు చేయడంతో ఈ అంశం తెర మీదకి వచ్చింది. ఇందులో భాగంగా ఈ కాకినాడలో మాత్రం ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహించి మడడుగుల పరిరక్షణ పేరిట ప్రెస్ అకాడమీ చైర్మన్ K. శ్రీనివాసరావు విచ్చేసి మడడుగుల గురించి ఊసెత్తకుండానే సాధారణంగా 4-5 మాటలతోటి ముగించారు. దీని నిమిత్తం మా కాకినాడ రూరల్ మాజీ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు కూడా ఈ చర్చలో పాల్గొంటూనే ఒక సరికొత్త అంశాలు ఏమైనా గతంలో మడడుగుల పరిరక్షణ కోసం ఒక అధ్యయన కమిటీ వేశారని, ఇది నిజంగా పనిచేస్తుందో లేదో కూడా తనకు తెలియదని చెప్తూనే అధికారులు చిత్తశుద్ధిని ప్రశ్నిస్తూనే ఒక ఉదాహరణ వదిలేశారు గాలికి. అయితే ఇక్కడ మనం సూక్ష్మంగా పరిశీలిస్తే ప్రభుత్వ పెద్దల యంత్రాంగం లోపమా లేక మడడుగుల పరిరక్షణలో అధికారులు చిత్తశుద్ధి లోపించిందనే విషయం అయితే క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటే మడడుగులను ఇళ్ల స్థలాలుగా మార్చే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే చాలా స్థలాలు పోర్టు భూములుగా గోడౌన్లుగా మారిపోయాయి. ఈ క్రమంలో ఇళ్ల స్థలాల పేరిట చదును చేయడంతో దీంతో అధికారులు కూడా దిద్దుబాటు చర్యలు చేపట్టి ఈ మడడుగుల పరిరక్షణ కోసం ఈ చర్చా కార్యక్రమం నిర్వహించారని తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ చిన్నీతో నదీం ఖందురాని, కాకినాడ. చాలా లోకల్గా మీ అందరికీ తెలుస్తాయి. అక్కడ కొన్ని రకాల ఈ మత్స్య సంపద అక్కడే మీకు నివాసం ఉండే పరిస్థితి ఉంటుంది. దాని మీద స్టడీ ఎక్కడ ఉందో నాకు తెలియదు. నిజంగా ఒక చేసి ఉంటే మన ఫారెస్ట్ ఆఫీసర్స్ మాకు ఎవరికి అవగాహన కూడా లేదు. ప్రజాప్రతినిధులు మాకే ఇన్ఫర్మేషన్ మీద అవగాహన ఉండదు. మేము శాసనసభ్యులుగా 2009-14 మధ్య ఉండగా నాకు తెలిసి ఏదో ఒక వరల్డ్ బ్యాంక్ ఏషియన్ బ్యాంక్లో ఒక ఫండ్ వచ్చింది, దాంతో డెవలప్ చేస్తున్నారు, ఇదంతా కూడా మడా ఫారెస్ట్ ప్రొటెక్షన్ చేస్తున్నారు అన్నారు. కానీ తర్వాత అది ఏమైందో, ఆ ప్రాజెక్ట్ వచ్చిందా లేదా, వస్తే ఎంతవరకు వెళ్ళింది, దాన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేశారని కూడా ఎవరికి సమాచారం తెలియదు. జరగలేదని నేను అంటలేదు, జరిగి ఉండొచ్చు, జరుగుతూ ఉండొచ్చు, కానీ అవేర్నెస్ లేదు. అసలు ఎప్పుడైనా మన చుట్టుపక్కల ఉన్న